15 ఏళ్లుగా చిరంజీవి కుటుంబానికి వీర విధేయుణ్ణి, వారి కుటుంబం మీద ఈగ వాలకుండా చూసుకునే వ్యక్తిని. పవన్ కళ్యాణ్ అభిమానిని అంటూ కాలరెగరేసుకుని తిరుగుతాను. జగన్ 2.0 ఫోటో విడుదల చేశానని నా జీవితాన్ని నాశనం చేయాలని వైసీపీ నేతలు చూశారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ చిట్టిరెడ్డి పోస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. నా జీవితాన్ని మార్చింది చిట్టిరెడ్డి 2.0 పోస్టర్. వైసీపీ సోషల్ మీడియా నా మీద పెట్టిన శ్రద్ధ జగన్ మీద పెట్టి ఉంటే 10 సీట్లు ఎక్కువగా వచ్చేవి. జగన్ మీద ₹10 పోస్టర్ తయారు చేస్తే 10 కోట్ల పబ్లిసిటీని వైసీపీ క్యాడర్ నాకు ఇచ్చారు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన వైసీపీ నేతలు నన్ను టార్గెట్గా నా మీద విషయం చెబుతున్నారని కిరణ్ రాయల్ అన్నారు. చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని, నేను మనిషిని, జనసేన కార్యకర్తగా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కాళ్ళరెగరేసుకొని తిరుగుతా. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. చిట్టిరెడ్డి పోస్టర్ చూసిపించాడు. వైసీపీస్ నా కోసం పనిచేసిన సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా చూసుకోండి. మళ్ళీ చిట్టిరెడ్డి ఏమి పీకుతారు ఇక్కడ చూస్తాను. నేను కూడా ఏం చేస్తారు? ఫోటోలు, వీడియోలు అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? వాయిస్ రికార్డులు ఇంకేమైనా ఉన్నాయా? ఏంటి, ఏం చేస్తారు? చేయండి. కోట్లు ఉన్నాయి. మీకు తెలియని విషయం అంటే మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో. వాస్తవం. నేను మంచివాడిని కాబట్టి, నేను మంచివాడిని చెప్పుకోను, కానీ నాకు కొంచెం క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు. నాకు ఫోన్లు చేసి అమ్మాయి బాధితులు, ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉంది, మీకు మేము సహాయపడతాము, మా దగ్గర చాలా ఉన్నాయి తీసుకోండి అంటే నాకు అవసరం లేదు అని చెప్పా. అది నా క్యారెక్టర్. లేదు మా తన అమ్మాయి అనుకుందో నాకే తెలియదు, కానీ నేనైతే మా అలాంటి పనులు ఎందుకు చేయకూడదు అనుకున్నా అంటే, నాకు ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, నాకు ఒక చెల్లు ఉంది, నాకు చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, పెద్ద కుటుంబం ఉంది నాకు. కాబట్టి నేను మహిళల్ని అంతగా నేను మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఓకే మీరు అడగచ్చు, ఆ అమ్మాయిది మీరు వాయిస్ రికార్డు తిట్టినారా, మాట్లాడారా, అవన్నీ కూడా విన్నారు, అందరూ విన్నారు కదా. కోర్టుకి ఇండి నిజంగానే నాది అవన్నీ కిరణ్ రాయలు మాట్లాడిందే. ఇంకో విషయం అన్నా, గొప్ప విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు నేను హలో అంటే మీరు హలో అంటారు కదా, ఎంతసేపు నేనే హలో హలో అంటానా? నేను మాట్లాడి తినిపిస్తారు, లెక్క ప్రకారం ఎత్తుకుంటాం. వాళ్ళు మాట్లాడింది రాదు ఎక్కడ? ఏమైంది? వాళ్ళు మాట్లాడింది రాదా? వాళ్ళు మూగవాళ్ళా? నేను తిట్టినా, నేను బండబుద్ధి తిట్టినప్పుడు వాళ్ళు చెవులు వింటా ఉన్నారా? తిరిగి మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడిన ఎక్కడ వీడియోలు కానీ ఆడియోలు కానీ, వాళ్ళు డ్యాన్స్లు వేసింది ఆడియోలు వీడియోలు ఏమి రాలేదే. కిరణ్ రాయలు మాత్రం షార్ట్ వేసుకుంటే షార్ట్ వేసుకునే పక్క షార్ట్ వేయడం తప్ప ప్రపంచంలో. షార్ట్ వేసుకోకూడదు. కిరణ్ రాయలు పంచి కట్టుకుంటే న్యూస్, కిరణ్ రాయలు షార్ట్ వేసే న్యూస్, కిరణ్ రాయలు పడుకుంటే ఎవరు తెచ్చి పక్కన పెడతారు న్యూస్. మీరు మాత్రం ఇన్ని చేయొచ్చు. క్లబ్బులు, పబ్బులు, డిస్కోలు అన్నీ మీరు ఆడొచ్చు, మేము అవన్నీ ఆడకూడదు. ఏమంటే మీది పవిత్ర గల కుటుంబం, మమ్మల్ని గాలికి వదిలేసినారు. చెప్తా అన్నీ. సమయం వచ్చింది. ముందు నేను వివరణ ఇమ్మని అడిగారు పార్టీ నుంచి, నేను వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఖచ్చితంగా న్యాయం ఇప్పటికైనా గెలుస్తుంది. నాకు సహకరించిన ఈ 2 రోజులు నేను తినకుండా నిద్ర కూడా పోకుండా ఊరికి సుఖాలు మార్చుకుని తిరుగుతున్నాను తప్ప, నాకు సహకరించిన నాతోటి జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరు పేరున, ఇక్కడున్న వీర మహిళలు కానివ్వండి, అక్కడున్న జనసైనికులు కానివ్వండి, బయట ఉన్న జనసైనికులందరూ కూడా వేలాది మంది, లక్షలాది మంది ఫోన్లు చేసి నాకు, అన్న మీ వెంట మేము ఉంటాం, న్యాయం గెలుస్తుంది, నాకు తెలుసు న్యాయం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. లక్ష్మీ కూడా తెలుసు. ఎందుకు చెప్పో, అమ్మాయి కోసం పోలీసులు, అమ్మాయి కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ రక్చర్ చేసి పెంట చేసి ఏదో కిరణ్ కోటో 50 తీసుకుంటే టూర్ వెళ్ళిపోదాం అనుకునింది పాపం. అనుకుంది 50 కోటి ట్రిప్కి వెళ్ళిపోదాం అనుకునిందేమో. చట్టం ఉంది కదా. వాడు కూడా ఇందాక మాట్లాడుతూ రాజస్థాన్ పోలీసులకి లక్ష్మీ మీట్ తెలుసుకుని అడిగినాడు. 2 రోజులుగా మీడియాలో మాట్లాడతా ప్రెస్ మీట్ ఉంది నాదని చెప్పి ఊరంతా చెప్తే రారా మీడియా అక్కడికా? తిరుపతిలో కళ్ళు కనబడ జనాలికా. పొద్దున 9కి మెసేజ్ పెట్టింది, లక్ష్మీరెడ్డి గారి ప్రెస్ మీట్, కిరణ్ రాయల్ బాధితురాలు అని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళేమి పోలీసులు ఏమి తెక్కలోలా? రాజస్థాన్ తిరుపతికి వచ్చిన వాళ్ళు తిరుపతి ప్రెస్ క్లబ్ రాలేదేమే? ఇవి అర్థం ఉందా వైసీపీ వాళ్ళకి? వైసీపీ వాడు ఆ అమ్మాయి ఏదో మాట్లాడతా ప్రెస్ మీట్లో మనకే ఊర్లేరండి అనింది. అభినయ్ ఎవరో తెలియదండి ఇంది. ఇప్పుడు ఆడొచ్చిన లాయర్లు అంత ఎవరండి? ఆ అమ్మాయి కోసం ఫైట్ చేసే లాయర్లు అంత ఎవరు? జనాలు అమాయకులా? నా మీద వార్తలు రాయించేస్తే ఏమవుతుంది? రాయించుకోండి, ఏమి కాదు.
కిరణ్ రాయలు గొప్పోడని రాసిన పేపరే ఈరోజు ఆ పేపర్లో నా గురించి తప్పు రాసినారు. జనాలు తెలుసు, అన్నీ ప్రజలు చూస్తున్నారు. సమయం పడుతుంది అంతే. నేను ఇంకా సమయం ఉంటా, మీరు ఇంకా వాస్తవాలు తెలుసుకుంటారు, ఇంకా చాలా అద్భుతాలు కూడా తెలుసుకుంటారు. అవసరమైతే మీరు జైపూర్ కూడా ప్రెస్ మీట్ పోవాల్సి వస్తుందేమో, వెహికల్ అరేంజ్ చేస్తాను నేనే అవసరమైతే. ఎందుకంటే మీకు జైపూర్ పోతే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సీరియస్. జైపూర్కి వెళ్ళి చాంద్వాజీ పోలీస్ స్టేషన్, చాంద్వాజీ దగ్గరలో రేపు ఏమవుతుంది ఒక వెళితే మీరు ఇంకా అమ్మాయి గురించి చాలా విషయాలు మీకు తెలుస్తాయి. కానీ దూరం ఏర్పాటు చేయడం ఆలోచిస్తున్నాను, లేట్ తీసుకెళ్ళేవాడిని. అదే ఎవరో చెప్తాను టికెట్లు వచ్చేసి, నేను మా ఊరు హైదరాబాద్ ఏమన్నా టికెట్ 10,000 ఆలోచిస్తాను. రేపు పొద్దున పెళ్ళికి పోవాలంటే 10,000 అవుతుంది ఆలోచిస్తామంట. వాళ్ళు చెప్తారు టికెట్లు చెప్తామని చెప్తాను. నేనేం చెప్పినా కన్నా, నువ్వు 2 రోజులు సోషల్ మీడియాలో వాళ్ళు లక్ష్మీ అమ్మాయి అప్స్కాన్లో ఉందో తెలుసు, 3 ఏళ్ళకి అప్స్కాన్ సంగతి తెలుసు. నువ్వు మొత్తం నేషనల్ ఛానల్, ఇంటర్నేషనల్ ఛానల్, అన్ని ఛానల్లో నువ్వు వస్తాడు, నేను అబ్జర్వ్ చేస్తాను. నీ ఫోన్ నెంబర్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళన్నీ కాల్ లిస్ట్ చూస్తారు కదా. ఈ రోజు ఎంత ఈజీగా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. పాకిస్తాన్మే పట్టుకొచ్చేస్తారు, ఈడ పట్టుకోవడం వస్తామా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టా, నేను ప్రెస్ మీట్కి రండి అంటే అందరూ పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు. 2021 ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి అప్స్కాన్లో ఉంది. అప్పటి నుంచి అప్స్కాన్. అమ్మాయి ఇక్కడ ఉండదు. ఆ అమ్మాయి ఇటు వచ్చి నా లాంటి ఎవరినో ఒకరిని బెదిరించి 20-10 లక్షలు తీసుకుని బెంగళూరు, హైదరాబాదు, ఊటీ, కొడైకెనాల్లో దిగుతూ ఉంటున్నాడు ప్రశాంతంగా. మళ్ళా వచ్చి మళ్ళీ లాంటిది వచ్చి మీకు ఇంకా విషయాలు తెలియాలంటే, అన్న మీకు విషయాలు కొన్ని విషయాలు మాట్లాడకూడదు. జైపూర్లో ఒకవేళ వీళ్ళుంటే నేను వాడితో మాట్లాడిచ్చి, ఈమె బాధితులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు ప్రదీప్ చౌహాన్ అనేవాడు, వాడి దగ్గర నుంచి ఒక వీడియో రిలీజ్ చేయిస్తాను నేను. ఈమె గురించి వాడు చెప్పితే అద్భుతంగా ఉంటుంది, నేను చెప్పడం కాదు. ఎందుకంటే నేను చెప్పినా అనుకో, నేను ఆరోపణ చేసింది కదా మా కిరణ్ రాయల్, దీన్ని తిట్టింది కదా బా, నువ్వు చైన్లు వేసినావు, ఉంగరాలు వేసినావు తిడతారు. వాడు ఏమి వేయలే. అంటే పార్టీ ఉంది, పార్టీ శ్రేణులు ఉన్నాయి, బట్ ఒక మహిళగా నాకంటూ ఎవరు లేరు, నాకు సపోర్ట్ చేయండి అంటూ కూడా ఆమె వేడుకుంటుంది. సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అంత ఉంది. ఏం వైసీపీ సోషల్ మీడియా బంధువు ఏమా? రోజు నిన్న నుంచి తిప్పినారు కదా, ఎవరు తిప్పాలా? మొత్తం వైసీపీ సోషల్ మీడియా మొత్తం తిప్పింది వెనకాల. తెలియదు జనాలకే. సాక్షి పేపర్లో వాడమ్మ జగన్ గురించి కూడా చూపించుండ్రు ఈ 2 రోజుల్లో. సరిమిలా గురించి చూపించారు అన్నిసార్లు. ఆయనకు అన్యాయం జరిగిందా? వామ్మో ఎంత ప్రేమ ఈమెకి లక్ష్మీరెడ్డి మీద. సరిమిలారెడ్డిని పక్క పెట్టేశారు, విజయభారతిరెడ్డి పక్కన పెట్టేశారు, లక్ష్మీరెడ్డిని ఎత్తుకున్నారు కదా ఆయన, లక్ష్మీ బాంబులాగా. ఏమి చూపించినారా ఈడియోలు మీరు? ఇప్పుడు ఆమె మీద నమోదైన కేసులో అరుణారెడ్డి అని ఆమె పేరు ఉంది, లక్ష్మీరెడ్డి అని లేదు. కావాలని ఈ కేసులో నన్ను కిరణ్ రాయలే ఇప్పించాడు, కిరణ్ రాయలే వెనక నుండి క్రిప్టో కరెన్సీ వ్యాపారం నాతో చేయించాడు. ఇప్పుడు కిరణ్ రాయల పేరు ఉండాలి కదా, కిరణ్ రాయలు పెట్టినప్పుడు కిరణ్ పేరు ఉండాలి కదా. ఇప్పుడు పోలీసులు పెట్టేటప్పుడు ఉంటుంది అరుణారెడ్డి కదా, అరుణ్ రెడ్డి అని పేరు ఏదో ఉంది. వాళ్ళందరూ బాధ్యత చాలామంది వాడేసింది. మీకు చెప్తున్నాను కదా, ఒకసారి మీరు జైపూర్కి ఎవరైనా ఒక్కసారి మీరే వెళ్ళండి, చాంద్వాజీ స్టేషన్ అంట, మీరు అద్భుతాలు చూస్తారు. ఆ అమ్మాయి కాళ్ళు దండం పెట్టి వస్తారేమో, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ చదివిన. 2 ఏళ్ళ ముందు ఆ అమ్మాయిని పట్టుకోబోయిన పోలీసులు వస్తే తిరుచారు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే ఆ అమ్మాయిని తీసుకెళ్తే ఆ అమ్మాయి వేరే బకరాలను పట్టించేసింది. ఆడ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయి గుండెను పుచ్చి అప్పటికప్పుడు అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి, ఇంకా సుబ్రహ్మణ్య రెడ్డి సీఏ గుర్తుంది, మహానటి సినిమా చూసినట్టుంది రాయలన్నాడు నాకు ఫోన్ చేసి. అప్పుడు తప్పించుకుంది అమ్మాయి పోలీసుల దగ్గర నుంచి. అప్పటి నుంచి అమ్మాయి అప్స్కాన్లోనే ఉంది. అప్పటి నుంచి కూడా ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైతే వాళ్ళందరూ పోలీస్ టచ్లో ఉన్నారు చాలామంది. నాకు కూడా 10 సార్లు పోలీసులు ఫోన్ చేయాలి గతంలో. అంటే ఇప్పుడు నా వీడియోలు ఉన్నాయి నా దగ్గర, నేను కనుక నా దగ్గర ఉన్న వీడియోలన్నీ వదిలానంటే కిరణ్ రాయల్ ఆన్ ది స్పాట్ సూసైడ్ చేసుకుంటాడండి. త్వరగా వదలమని చెప్పండి. బిన్నా చూసే సినిమాలంతా బాగుంటుంది, నాకు కూడా ఇష్టంగా ఉంది. బిన్నా వదిలితే బాగుంటుంది. రోజు ఇది టైం వేస్ట్. జైపూర్ పోతే వాడి దగ్గరికి ఏదో ఉన్నాయంట, నాకు ఎందుకు లేవన్నీ. అదేదో ఉంటే త్వరగా ఇచ్చేస్తే వైసీపీ పేటీఎం గారికి త్వరగా వదలండి రా, ఓ పని అయిపోతుంది.